నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ మిడ్ డే డిబేట్. అయితే నేను మణిశ్రీ. స్టాక్ మార్కెట్లు ఈ మధ్య కాలంలో షాక్ ఇస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇక భారీ నష్టాల్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మిగతా విషయాల్లో కనుక మనం వెళ్తే స్టాక్ మార్కెట్లు షాక్ ఇస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. 2 రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఇక మరోవైపు బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. మరి స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం ఏంటి? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ చర్చలో మనతో పాటు పాల్గొనేందుకు జాయిన్ అవబోతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు, అనలిస్ట్ అనమాట. అయితే ఫస్ట్ మనం మన్యం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు వార్త ఫస్ట్ బాగా ట్రెండ్ అవుతున్న వార్తల్లో ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసిన ఏదన్నా హాట్ టాపిక్ ఉంది అనగానే స్టాక్ మార్కెట్లు పతనం అయిపోతున్నాయి, పడిపోతున్నాయి అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అసలు కారణాలు ఏమై ఉంటాయి? అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా రాజకీయ పరిస్థితులు తీవ్రమైనటువంటి అనిశ్చితి, ఒడిదుడుకులకు లోను కావటం ప్రధానమైనటువంటి కారణం. అంతర్జాతీయ కరెన్సీగా ఉన్నటువంటి డాలరుతో మిగిలినటువంటి కరెన్సీల పతనం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ దోహదం చేస్తున్నాయి. అందుకనే మీరు చెప్పినట్టుగా డాలర్ మీద విశ్వాసం కోల్పోయి కావచ్చు, లేదా డాలర్ కూడా ఎప్పుడైనా పతనం కావచ్చు అనేటువంటి భయాలతోటి ఆయా దేశాల కరెన్సీలు పతనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ఒక హామీగా, ఒక గ్యారంటీగా ఉంటాయి అనుకున్నటువంటి వాటి మీద, ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడులు పెట్టి బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే ఏ క్షణంలో అవి కుప్పగొలుతాయో తెలియనటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా మన దేశంలో కూడా అది మరీ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకని అమెరికా ఆర్థిక స్థితి కావచ్చు, లేదా ఐరోపా దేశాల ఆర్థిక స్థితి కావచ్చు, లేదా మన దేశంలో పైకి మనం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి రేటు ఉందని చెప్పుకుంటున్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా కూడా ఇప్పుడు ఇరాన్తో యుద్ధం వస్తుంది అనగానే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. వెనిజులాలో మదురోని అరెస్ట్ చేసి తీసుకుపోయారంటే మన మార్కెట్ కుప్పకూలిపోతుంది. ఒక చిన్న గ్రీన్లాండ్, ఆ గ్రీన్లాండ్ చిన్నదంటే సైనికంగా పెద్ద అదేమి కాదు. అసలు ఆ గ్రీన్లాండ్లో ఉన్నటువంటి జనాభానే 56-57 వేలు. దానికి ప్రధానమైనటువంటి దేశంగా ఉన్నటువంటి డెన్మార్క్ మొత్తం మిలిటరీ కూడా 20,000. అటువంటి దానిలో మేము ఆక్రమించుకుంటామని చెప్పగానే ఒక విమానం, అమెరికా యుద్ధ విమానం అటు వెళ్ళింది. లేదా ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు, కొన్ని దేశాలు మిలిటరీని అక్కడికి తరలించాయి. ఎంతమందిని తరలించారు అంటే కొన్ని వందల మందిని. అయినప్పటికీ అక్కడేదో జరిగిపోతుంది అనేటువంటి భయంతో నిన్న ఈరోజు మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడం అనేటువంటి మనం చూస్తున్నాం. ఇవాళ ఒకసారి కూలిపోయింది, ఒకసారి పైకి లేచింది, మళ్ళా కూలిపోతుంది. ముగింపు దశకు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందో చెప్పలేనటువంటి స్థితి. కొన్ని లక్షల కోట్ల ఆవిరి. దీనికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే మార్కెట్లో అనిశ్చితి ఉన్నటువంటి కారణంగా విదేశీ మదుపుదారులు ఈ నెలలో 21 ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయానికి 32,000 కోట్ల రూపాయల మేరకు వెనక్కి తీసుకున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అనిశ్చితి, ఆ అనిశ్చితిని పోగొట్టడానికి పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దానికి ఇంకా ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితిలో మన వంటి దేశాలే కాకుండా చిన్న చిన్న దేశాలు కూడా ఇవాళ ఆ దెబ్బ విలువెల్లాడిపోతున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సార్, ఇప్పుడు మన దేశానికి సంబంధించి షేర్లపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు దీనివల్ల? నేను చెప్పిన ఇప్పుడు అమెరికాలో ఏది జరిగినా మన షేర్ల మీద ప్రభావం పడుతూ ఉంది. అంటే ఎక్కడ చూసినా ట్రంప్ విధించే టారిఫ్ల వల్ల ఇదంతా జరుగుతుంది అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది కదా, దానికి రిలేటెడ్గా అడిగానమాట.
ట్రంప్ విధించేటువంటి టారిఫ్లు మన దేశం మీద విధిస్తానన్నవి లేదా విధించినవి ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్, ఉమ్, అవి ఆల్రెడీ వాటి ప్రభావం ఏంటో అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన దేశం వస్తువుల మీద, మన ఎగుమతుల మీద కొత్తగా విధించినవి లేవు. ఉమ్, కొత్తగా ఎవరి మీద విధిస్తానని చెప్తున్నాడు? ఫిబ్రవరి 1 నుంచి ఐరోపా వస్తువుల మీద విధిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఐరోపా మధ్య అమెరికా మధ్య లావాదేవీలు ఉంటే ఐరోపా దేశాల్లో స్టాక్ మార్కెట్ల కుప్పగోలాలి, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ల మీద. మరి మన దేశం మీద ఎందుకు ప్రభావం పడతా ఉంది అంటే ప్రపంచీకరణ. ఓకే. ప్రపంచీకరణ అంటే దాని అర్థం ఏంటంటే ఉమ్, అమెరికాలో మదుపుదారైనా, ఐరోపాలో మదుపుదారైనా, భారత్ లో ఉన్నటువంటి మదుపుదారైనా కానీ ఒక మీట నొక్కటం తోటి ఉమ్, పెట్టుబడుల్ని ఏ దేశంలో అయినా పెట్టుబడులు పెట్టచ్చు స్టాక్ మార్కెట్ లో. ఉమ్, అదే సమయంలో ఏ దేశంలో నుంచి అయినా కానీ మళ్ళా వెనక్కి తీసుకునేటువంటి, అంటే ఆధునికమైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు, కంపెనీ ఎక్కడ ఉంటుందో తెలియదు, డబ్బులు మాత్రం వివిధ స్టాక్ మార్కెట్లకి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి, ఎక్కడ నష్టం వస్తే అక్కడి నుంచి తెల్లవారేసరికి కాదు, కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లోనే మారిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అందుకని ఈ విధమైనటువంటి అనిశ్చితి అనేటువంటిది మన స్టాక్ మార్కెట్ మీద గత కొద్ది నెలలుగా ప్రభావం చూపుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకు అంటే మన దేశంలో ఉన్నటువంటి కంపెనీల యొక్క త్రైమాసిక రిపోర్ట్లు, అంటే వాటి ఆదాయ వ్యయాలు లేదా లాభాలు, వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు వెలువడుతున్నటువంటి సమయం. ఇది కూడా ఆశించిన మేరకు లాభాలు లేవు అనేటువంటి వార్తలు కూడా ఈ మార్కెట్ ఒక అనిశ్చితికి, ఇట్లా కర్ణుడి చావుకి 1,15,00,000 కారణాలు అన్నట్టుగా మన స్టాక్ మార్కెట్ లో ఈ ఒడిదుడుకులకి లేదా చిన్న చిన్న మదుపుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు లక్షల కోట్లు పోగొట్టుకోవడానికి అనేకమైనటువంటి కారణాలు దోహదం. ఇప్పుడు మన దేశానికి సంబంధించి కంపెనీలు గత 3 నెలల క్రితం కూడా మనం చూసుకుంటే బాగున్నాయి అని అన్నారు. ఇప్పుడు వాటి మీద ఆశాజనకంగా ఉంటుందా, నిరాశ చెందుతాయా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి? మన కంపెనీలు బాగున్నటువంటి ఏమిటి, మన దేశంలో ఉన్నటువంటి వినియోగదారులు వస్తువుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఉమ్, ఆ కొనుగోళ్లు పెరిగితే కంపెనీల యొక్క ఉత్పత్తులు పెరుగుతాయి, ఉత్పత్తులు పెరిగితే లాభాలు పెరుగుతాయి. ఒకవైపు మన దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వస్తు వినియోగం అనేటువంటిది గణనీయంగా తగ్గిపోతా ఉంది, లేదా పెరగాల్సినంతగా పెరగట్లేదు, గిడసబారిపోయింది అనేటువంటి వార్తలు ఒకవైపు మనం వస్తున్నాయి. రెండో వైపు ప్రపంచ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి. ప్రపంచ ఆర్థిక అభివృద్ధి రేటు చూసేట్లయితే భారతదేశంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. చైనాతో పోల్చినా, భారతదేశంతో పోల్చినా. కొన్ని దేశాల్లో అయితే మైనస్ కూడా కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో మనకి కనిపిస్తా ఉంది. అందువలన ఇప్పుడు అమెరికాలో కావచ్చు, ఐరోపాలో కావచ్చు, వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగి అక్కడ కూడా ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా ఉండి జనం దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తువులను కొనుగోలు చేస్తారు. అందుకని మన యొక్క వస్తువుల యొక్క ఎగుమతులు చూస్తే, మన ఎగుమతుల కంటే గడిచినటువంటి 12 సంవత్సరాల మొత్తం మీద చూస్తే మన ఎగుమతుల కంటే మన దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా చూసినప్పుడు ఏంటంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి. మన ఎగుమతుల అవకాశాలు పెరగట్లేదు, స్వదేశంగా ఉన్నటువంటి మన స్వదేశంలో వస్తు వినియోగం పెరగట్లేదు అనేటువంటిది రెండు ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఓకే సార్. సార్, బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు వాళ్ళ షేర్లు అమ్మేస్తున్నారు అనేది ఎక్కువగా వినబడుతుంది. అయితే వాళ్ళు భయపడుతున్నారా అంటే చాలామంది అవునని కొంతమంది చెప్తే వాళ్ళు ఎందుకు భయపడతారు అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు అమెరికాలో ఫెడ్ రేటు అంటే వడ్డీ రేటు కనుక ఎక్కువగా పెంచేట్లయితే అటువైపు వెంటనే అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. మన దేశంలో మన కంపెనీలు యొక్క ప్రకటించేటువంటి డివిడెండ్లు కావచ్చు, లేకపోతే లాభాలు, ఇవన్నీ కూడా బాగా ఉంటే అది ఏది ఎక్కువగా ఉంటే అది ఎక్కువ. అందుకని వడ్డీ రేటుని ప్రాతిపదికగా చేసుకొని ఆ వడ్డీ రేటు కంటే ఎక్కడ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది విదేశీ మదుపుదారుల యొక్క లక్షణం. అందుకని అమెరికా అయినా లేదా ఐరోపా అయినా లేదా ఇంకోటి అయినా కానీ అక్కడ ఉన్నటువంటి మదుపుదారులకి మన దేశంలోనే పెట్టాలనేటువంటి దేశభక్తి కానీ,
లేకపోతే మరొకటి కానీ వాళ్ళకేమి ఉండదు. వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వస్తుంది. అమెరికాలో వడ్డీ రేట్ కంటే భారతదేశంలో పెట్టుబడులు పెడితే లాభం అనుకుంటే భారతదేశంలో పెట్టుబడులు పెడతారు. లేదు భారతదేశంలో పరిస్థితులు బాగలేవు, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులే కాస్త మెరుగ్గా ఉన్నాయంటే అమెరికాలో పెడతారు. లేదు ఐరోపా దేశాల్లో మెరుగ్గా ఉన్నాయంటే ఐరోపా దేశాలు. చివరికి ఎక్కడ మెరుగ్గా లేకుండా ఆఫ్రికా ఖండంలో కాస్త మెరుగ్గా ఉందంటే అక్కడికైతే వెళ్తారు. మనకు తెలుగులో కూడా సామెత ఉంది, వ్యాపారం లాభం లేనిదే వ్యాపారి వరదన పడిపోడు అనేటువంటి సామెత మనకు తెలిసిందే. ఇప్పుడు మొత్తం ద్రవ్య పెట్టుబడులు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అది కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాకి కమ్యూనిస్టులని వాళ్ళ అదేమి భయం లేదు. లేదా ఇంకొక నిరంకుశ దేశమైనటువంటి ఇంకొక దేశానికి వెళ్ళినా వాళ్ళకేమీ లేదు. వాళ్ళకి కావాల్సింది లాభాలు వస్తున్నాయా లేదా అనేది గీటరాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ మార్కెట్లకు సంబంధించి చాలామంది అసలు షేర్లు అమ్మాలా కొనాలా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు సార్. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఏంటంటే డబ్బు ఉంటుంది, దాన్ని ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేకపోతే షేర్లు కొనాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక జూదం లాగా మారిందనేది అందరికీ తెలుసు. స్టాక్ మార్కెట్ గురించి అక్కడ జరిగేటువంటి లావాదేవీల యొక్క తీర్థనులు లేదా వాటి యొక్క మంచి చెడ్డలు తెలియకుండా ఎవరైనా కానీ ఎవరి మాటలైనా విని తెల్లవారేసరికి మీకు రూపాయికి రూపాయి లాభం వస్తుంది అనేటువంటి మాటలు విని ఎవరైనా నమ్మి కనుక స్టాక్ మార్కెట్ పెట్టేట్లయితే రూపాయి లాభం రాకపోగా ఉన్న రూపాయి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఎవరితో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఒకళ్ళు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళు లేదా ఎప్పటి నుంచో ఆ రంగంలో ఉండి ఒక యొక్క విశ్వసనీయమైనటువంటి వ్యక్తులతో నడిచేటువంటి సంస్థల నుంచి వ్యక్తుల నుంచి వాళ్ళ సలహాలు తీసుకొని మొదట కొద్దిగా పెట్టుబడి పెట్టి బాగున్నది అనుకుంటే కంటిన్యూ చేయడం, లేకపోయేట్లయితే స్వల్ప నష్టాలతో అయినా లేదా లాభ నష్టాలు లేకుండా పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి తీసుకోవడం మంచిది. కానీ ఇటీవల కాలంలో అనేక మంది బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. గడిచినటువంటి ఏడాది కాలంలోనే బంగారం ధరలు గడిచినటువంటి ఏడాది కాలం కాదు, గడిచినటువంటి 10 రోజుల్లో కూడా బంగారం ధరలు లేదా వెండి ధరలు ఏ విధంగా పెరిగాయో మనం చూస్తున్నాం. అయితే మరి ఈ వెండి ధరలలో లేదా ఈ బంగారంలో పెట్టుబడులు పెడితే ఇవి ఇలాగే ఉంటాయా? ఎవ్వరూ దేనికి గ్యారెంటీ చెప్పలేరు. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి అనే అభిప్రాయం నాతో సహా అనేక మంది ఎందుకు చెప్తున్నారంటే ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి ఇంకా దిగజారుతా ఉంది కనుక ప్రభుత్వాలు కూడా బంగారం కొనుగోలు చేసి విదేశీ మార్క ద్రవ్య నిల్వల కింద బంగారాన్ని పెట్టుకుంటున్నాయి కనుక కొంతకాలం, అది 6 నెలల సంవత్సరమా అనేటువంటిది ఎవరు చెప్పలేదు. అయితే ఇప్పటికిప్పుడు పతనం అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, ఫలానా 6 నెలల్లో బాగుపడుతుంది, ఏడాదిలో బాగుపడుతుంది అని చెప్పగలిగినటువంటి వాళ్ళు కానీ అలాంటి భరోసా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు లేరు కనుక ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెడితే రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 50,000 వరకు కూడా పెరగవచ్చు అనేటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. అవి అందుకని ఎవరికి వాళ్ళు విశ్వాసంతో, ఎందుకనే బంగారం అయినా స్టాక్ మార్కెట్ అయినా మరొకటైనా ఈవెన్ వడ్డీ ఇచ్చేటువంటి వాళ్ళకి కూడా అధిక వడ్డీ ఇస్తారని చెప్పేసి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇస్తే మనకి అధిక వడ్డీ సంగతి పోయేది. మన డబ్బు పోగొట్టుకొని మనల్ని మనం గట్టిగా అడిగితే మనం దెబ్బలు తినాల్సి వస్తా ఉంది కదా ఈ రోజుల్లో. అందుకని దేనికైనా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఎవరైనా చెప్తారు తప్ప 100% ఇది మంచిది ఇది చెడ్డది లేకపోతే ఇది పెడితే మీకు తెల్లవారేసరికి కోటీశ్వరులు అవుతారు అని ఎవరైనా చెప్తే మాత్రం దాన్ని ఏ మాత్రం నమ్మక్కర్లేదు, అవుట్ రైట్ గా కొట్టేయాల్సిందే. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా జనాల్లో ఉన్న డౌట్లో ఇంకో డౌట్ ఏంటంటే ఎస్ఐపికి సంబంధించి కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా అనేది డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఎస్ఐపికి సంబంధించి దాన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా అనే దాని మీద కూడా ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించింది. మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇదే, మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ కంపెనీల లాభాలను బట్టి మ్యూచువల్ ఫండ్స్ ఏమిటి, ఇప్పుడు
మన దేశంలో కానీ లేదా ప్రపంచ దేశాల్లో కానీ ఉమ్, పెన్షన్ డబ్బు ఉంటుంది. ఉమ్, రిటైర్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు లేదా ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ పెన్షన్ డబ్బులు కొంతమంది కొన్ని కంపెనీలకు ఇచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో లేకపోతే ఇతరత్ర షేర్స్ లో పెట్టుబడులు పెట్టి మేము పెన్షన్ ని చివరికి రెట్టింపు చేస్తామని చెప్పేసేటువంటి పేరుతోటి అనేక దేశాల్లో పెన్షన్ సొమ్మును కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వాటికి పెట్టారు. కానీ అనేక దేశాల్లో జరిగింది ఏంటి, మొత్తం ఆయా నిర్వహణ కంపెనీలు ఖర్చుల పేరుతోటి లాభాలు ఏమైనా వస్తే ఆ లాభాలన్నీ కూడా ఖర్చుల పేరుతో ఆ కంపెనీలు కొట్టేశాయి. లేదు నష్టాలు వస్తే ఇదిగో ఇంత నష్టం వచ్చింది అని వాళ్ళ ఖర్చులు కూడా ఆ నష్టాల్లో చూపించి ఆ ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి సెటకప్పు పెట్టారు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే ఇవైనా కూడా ఈ మార్కెట్ని బట్టే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ మార్కెట్లో పెట్టుబడి పెట్టే కదా కొన్ని కంపెనీలు షేర్లు కొంటాయి, ఒక లాభాలు వస్తే అమ్ముతాయి, వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి దానికి అనుగుణంగానే మన పెట్టుబడిదారులకి ఇస్తూ ఉంటాయి. ఏదైనా అంతే, మ్యూచువల్ ఫండ్స్ అయినా అదే పరిస్థితి. వాటికి కూడా గ్యారంటీ ఏమి ఉండదు. వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా మేము ఇంత పెట్టుబడి పెడితే ఇంత ఇస్తామనేటువంటి గ్యారంటీ వాళ్ళు కూడా ఇవ్వరు కదా, ఎవరు ఇవ్వరు. అయితే ఈ స్టాక్ మార్కెట్లకు సంబంధించి పడిపోవడం అనేది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఏదైనా ఒక 2-3 నెలలకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అంటే పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఒక 2-3 నెలలు మాట్లాడుకుంటే ఆ విషయాలన్నీ ఎవరు గ్యారంటీ చెప్పలేం. డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాళ్ళలాగా రోజుకు ఒక దేశం నాది, నిన్నేమన్నాడు, వెనిజులా నాదే, కెనడా నాదే, గ్రీన్లాండ్ నాదే, ఈ మూడు దేశాలకు సంబంధించి మ్యాప్ కూడా రెడీ చేసేసుకుని నిన్న సోషల్ మీడియా అంతా వైరల్ చేశారు. అదే మ్యాప్ కూడా రెడీ చేసుకుని ఇవన్నీ నాగా అన్నాడు. రేపు ఇంకొక దేశం మీద అంటాడు. నిన్న మారిషస్ దగ్గర డిగో గార్షియా, చాగో అని దీవులు ఉన్నాయి అక్కడ, అవి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఆ బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఆ దీవుల్ని మేము మారిషస్ కి ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారంటే అంతర్జాతీయ కోర్టు ఆ దీవులు మారిషస్ కి చెందినవే అని తీర్పిచ్చాయి. అందుకని అనివార్యంగా ఆ దీవుల్ని వాళ్ళకి ఇవ్వాలి. కానీ దాని మీద ట్రంప్ ఏమన్నాడు, బ్రిటిష్ వాళ్ళతోటి మీరు ఎట్లా ఇస్తారు, మీరు ఇవ్వకూడదు, ఎందుకంటే అక్కడ డిగో గార్షియా ప్రాంతంలో మా మిలిటరీ కేంద్రాలు ఉన్నాయి, అవి కనుక మారిషస్ కనుక అప్పగించేట్లయితే మా ప్రయోజనాలకు నష్టం, మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి అమెరికా మీద ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. రేపు ఆ డిగో గార్షియా దీవులతో ఉన్నటువంటి ఆ చాగో దీవుల సముదాయం కూడా మాకే కావాలి, మా రక్షణకు కావాలి అని చెప్పేసి తీసుకొని అక్కడ పర్మనెంట్ గా ఒక మిలిటరీ కేంద్రాన్ని ఇప్పటికే ఉన్నది, మరింత పర్మనెంట్ గా శాశ్వతంగా అమెరికా ప్రాంతంగా దాన్ని ప్రకటించుకొని చేసేట్లయితే అది ఎవరికి తక్షణం ఎవరికి ముప్పు, మన దేశానికి ముప్పు. మనకు 1500 కిలోమీటర్లు 1600 కిలోమీటర్ల దూరంలో అవి ఉన్నాయి. అదేవిధంగా చైనాకి ముప్పు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ అదుపులో చేసుకోవాలంటే ఆ డిగో గార్షియా దీవులో అమెరికా మిలిటరీ కేంద్రాన్ని పటిష్టపరచుకోవాలి. ఇట్లా ఈ విధమైనటువంటి మూవ్ తోటి వెళ్తా ఉంటే ఒక స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు గ్యారంటీ ఇస్తారు? నరేంద్ర మోడీ గారు ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా, లేదా పుతిన్ ఏమన్నా గ్యారంటీ ఇస్తాడా, లేకపోతే ట్రంప్ ఎవరన్నా గ్యారంటీ ఇస్తాడా? ఎందుకంటే మన దేశానికి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది, ఎప్పుడో పోయిన ఏడాది జూన్ జూలైలోనే కుదురుతుందని చెప్పారు. అది నెల నెల పొడిగించుకుంటూ వచ్చారు. చివరికి నవంబర్లో కుదరబోతుంది, చూడండి సంతకాలు చేయటమే తరువాయి అన్నారు. జనవరి కూడా 26 జనవరి కూడా అయిపోవస్తాం. ఇంతవరకు దాని గురించి ఎవరు ఏం మాట్లాడు, ఏ స్థితిలో ఉందో, అసలు సమస్య ఏమిటో, ఎక్కడ విభేదాలు వచ్చాయి అనేటువంటిది ఎవరు చెప్పరు. మరి ఈ పరిస్థితే ఇట్లా ఉంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరు హామీ ఇస్తారు? ఎవరన్నా హామీ ఇస్తే, ట్రంప్ చెప్పాడు నేను అధికారానికి వచ్చినటువంటి 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు. ఏడాది అయింది, ఎక్కడున్నాడు? ఆ యుద్ధం ఎక్కడ ఉంది? ఎవరైనా నమ్మగలరా ఆ విధమైనటువంటి హామీలు ప్రకటన చేస్తే? అందుకని ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి వాళ్ళ ప్రపంచం మొత్తాన్ని పీడిస్తూ ఉంది. దానిలో భాగంగానే భారతదేశంలో కూడా ఈ స్టాక్ మార్కెట్, ఈ కుదేళ్లు, ఈ దివాళాలు, మోసాలు, ఎప్పుడైతే ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితి ఉంటుందో కంపెనీల దివాళా పెరుగుతుంది,
మోసాలు పెరుగుతాయి, ఆ పేరుతోటి మొత్తం ఎగవేతలు కూడా పెరుగుతాయి. ఓకే సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పతనం అంటున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కువ శాతం ట్రంప్ పేరే వినిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు మీరు? 100% రైట్. జియో పొలిటికల్ టెన్షన్స్ కదా, మన లోకల్ పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి, లోకల్ క్యూస్ అన్ని బాగానే ఉన్నాయి కదా. మన జీడిపి బాగానే ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, ఆర్బీఐ అనుకున్న దానికంటే కంట్రోల్ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. సో ఐటీ కంపెనీలు కూడా ప్లస్ అవుతుంది. మన Q3 బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బాగుంటుంది అనేది మంచిగా ఆ లెవెల్ కి రాలేదు, పర్వాలేదు, నాట్ బ్యాడ్, అంటే నెగిటివ్ గా ఏం రాలేదు. Q2 కంటే Q3 కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మామూలు రేంజ్ లో వచ్చింది. దాని వల్ల కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఇయర్ లో ప్రైవేట్ కంపెనీస్ అన్ని ఉన్నప్పుడు క్వార్టర్ కి డిఫరెన్స్ ఉంటాయి కదా, ఇది కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఏదేమైనా Q4 కి మొత్తం చూపించాల్సిందే రిజల్ట్స్. ఆ సంవత్సరం అంతా బిజినెస్ అంతా Q4 లో చూపించాల్సిందే, ఎక్కడో సైడ్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు. సో అందుకని పెద్ద అంత నెగిటివ్ ఏం లేదు మన సైడ్. మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు INR తగ్గుతోంది, 91.5, 91.45, 97 రూపాయలు అయిపోయింది. సో ఇది ఎక్స్పోర్ట్ అంటే ఆర్బీఐ అసలు వదిలేసిందా, INR ని వదిలేసిందా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కి ఎఫెక్ట్ వస్తుంది. మనం ఇక్కడి నుంచి పంపించాలంటే మనకి ఇదిగా ఉంటాయి, ఎందుకంటే మనకి ప్లస్ పాయింట్ అది 91 అయితే. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఎక్స్పోర్ట్ ని ఎవరైతే ట్రేడ్ డెఫిషియట్ ఉందో వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి ఈ ట్రేడ్స్ అనేది కొంతకాలం పెంచుతాం. ఎక్కువ రేట్ ఉన్నప్పుడు మనకి బెనిఫిట్ కాబట్టి అందుకని పట్టించుకోవట్లేదా, ఎందుకంటే 70, 72, 73కి వస్తుందని చెప్పి గవర్నర్ గారు చెప్పారు, తొందరలో వస్తుందని. మరి అది దాదాపు కొంచెం 4-5 రూపీస్ తగ్గి మళ్ళీ పెరిగింది, మళ్ళీ 91 అయింది. సో అంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చేస్తున్నారా అనేది తెలియదు. మరి తొందరలో మనకి అది ఎంత త్వరగా తగ్గితే బెస్ట్. ఇది ఇప్పుడు పెరిగినప్పుడు ఈ ఐటీ కంపెనీస్ కి బెనిఫిట్ వస్తుంది, కానీ ఐటీ కంపెనీస్ లో ఇమీడియట్ కనపడదు, అది నెక్స్ట్ క్వార్టర్ లో తెలుస్తుంది. ఈ 91 రూపీస్ అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ కదా, వాళ్ళకి బ్యాంకులు కట్టాల్సిన లోన్స్ కానీ అవి కానీ తక్కువలోనే ఇది అవుతాయి, ప్రాఫిట్స్ అనేది మిగలడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వార్టర్ లో పడుతుంది. సో అందుకనే ఐటీ సెక్టర్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే FMCG, ఐటీ. సార్, ఇప్పుడు ఐటీకి సంబంధించి ఇన్ఫోసిస్ గానీ TCS గానీ కూడా పడిపోవడం అంటే అమెరికాలో ఏదో సమస్య ఉందా అన్నట్టుగా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అది అయిపోయింది కండి, షట్ డౌన్ అయినప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు లే ఆఫ్స్ ఎక్కువ జరిగినాయి, ఇది తగ్గింది. ఎందుకంటే అసలు ఏ మీద 2025 లో పూర్తిగా ఒక అవగాహన వస్తుంది అనుకున్నారు, పూర్తిగా రాలేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్దని, లేకపోతే 100 మంది చేసేది 2 చేస్తే చాలని అట్లా ఉన్నాయి కదా. ఆ డైరెక్షన్ ఇంకా తెలియలేదు మార్కెట్ కి. ఎందుకంటే .com వచ్చినప్పుడు ఇబ్బంది పడిన తర్వాత దాని సొల్యూషన్ వచ్చినప్పుడు దాని పని దాన్ని చేసుకుంది. అట్లానే దీనికి కూడా ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, వచ్చినప్పుడు దాని పని చేసుకుంటారు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడాల్సిన పర్లేదు. సో ఆ సొల్యూషన్ ఎంత త్వరగా వస్తే అంత బెస్ట్. ఫ్యూచర్ లో ఏ ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు అన్ని పెరుగుతున్నాయి, ఏ కంపెనీ అయితే చేయలేదో వెనక్కి పడుతున్నాయి. మామూలు కంపెనీలు చూసుకోండి, అంటే టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినది వాళ్ళకి వేసుకునే రంగులు మీ కంపెనీ చూశారు కదా ఎంత సేల్స్ చేస్తున్నాయో. సో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తేనే ఇప్పుడున్న కంపెనీలకి ఫ్యూచర్. టెక్నాలజీ లేకుండా ముందుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఇన్స్టెంట్ గా కొంతకాలం ఏదైనా తక్కువ ఉన్నా ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ దాని మీద ఆధారపడాల్సిందే, మళ్ళీ ముందుకెళ్లాల్సిందే. టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్లాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంప్లిమెంట్ చేయాలంటే మీద కొన్ని కంపెనీలు కొన్ని లక్షల కోట్లు పెట్టాలి. సో కొన్ని కంపెనీలు పెడతాయి, కొన్ని కంపెనీలు పెట్టలేవు. పెట్టిన వాటికి కొన్ని ముందున్నాయి. ఇప్పుడు చైనా వాళ్ళు ముందున్నారు, మనకంటే బాగా అడ్వాన్స్ గా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎప్పటి నుంచో చేశారు. మనం ఇప్పుడు చిన్నగా మన కంపెనీలన్నీ ఇప్పుడు మొదలుపెట్టినాయి. సో ఇది నెక్స్ట్ కొంచెం సెక్టార్స్ ఎప్పుడు సిక్లికల్ అండి. బాగా పడిన సెక్టారు ఈ సంవత్సరం పడినాయి, నెక్స్ట్ ఇయర్ ఆ పై ఇయర్ ఎక్కడో చోట తీసుకుంటాయి. కొన్ని పారామీటర్స్ మారుతూ ఉంటాయి, నెగిటివ్ పారామీటర్స్ పాజిటివ్ వస్తాయి, అప్పుడు మళ్ళీ వస్తాయి. TCS 4,500 నుంచి 3,000 వచ్చింది, మరి మళ్ళీ నెక్స్ట్ 4,000 పోదా అంటే వెళ్తుంది. ఎప్పటికీ అనేది క్వశ్చన్ అడగద్దు. అది ఆ ఛాన్సెస్ ప్రాబిలిటీస్ అన్ని పాజిటివ్ గా మారినప్పుడు వీ హావ్ టు వెయిట్. అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వెయిట్ చేస్తే మళ్ళీ 4,500 వస్తాయి. ఐటీ ఇండెక్స్ మళ్ళీ -20% నుంచి మళ్ళీ +20% కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సెక్టర్ సిక్లికల్ కాబట్టి డౌన్ గా ఉన్న సెక్టార్లు ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి కొంచెం టైం ఇస్తే 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే
మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ బ్రాడర్ లైన్ లో ఆలోచించి ఇట్లాంటి ఫ్యూచర్ జనరేషన్ కోసం అట్లా పెట్టుకుంటే మనకున్న టార్గెట్ 30% 40% ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ రేంజ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం బెస్ట్. లేదా దాంట్లో ట్రెండింగ్ ఉంది అన్నప్పుడు 50% 60% ఎగ్జిట్ అయి బ్యాలెన్స్ పెట్టుకుంటే ఎవరైనా దే విల్ బి సాటిస్ఫై. అట్లా చూసుకోవాలి అంతే. ప్రెసెంట్ డౌన్ అవుతుంది కాబట్టి లోవర్ లోస్ లో కొట్టడానికి ప్రయత్నిస్తే డెఫినెట్ గా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే ఈ స్మాల్ కంపెనీలకు సంబంధించిన షేర్లు భయంకరంగా పడిపోతున్నాయి. ఇప్పుడు రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు చూసుకుంటే వాటికి మంచి అవకాశమే అంటారా, లేకపోతే రిస్క్తో కూడుకున్నది అని చెప్పొచ్చా? లార్జ్ క్యాప్స్ ఎప్పుడు గ్రోత్ ఓరియంటెడ్ కాదండి. బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అంతే. ఓకే, మీకు మేజర్ గ్రోత్ రావాలి అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ద స్మాల్ హెస్ బికమ్ ఏ మిడ్ క్యాప్, సో మిడ్ క్యాప్ విల్ బికమ్ ఏ లార్జ్ క్యాప్. సో టర్నింగ్ లో ఎక్కువ తొందరగా ముందు వస్తాయి. అదే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ ఎక్కువ వస్తుంది, కానీ పడేటప్పుడు కూడా అంతే బ్లడ్ బాతే ఎక్కువ పడతాయి అవి. కానీ టైం తీసుకుంది అనుకోండి మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి స్మాల్ క్యాప్ కి. సో ఓన్లీ డిఫరెన్స్ అంతే. బట్ మిడ్ క్యాప్ అనేది తొందరగా కనపడుతుంది. మన స్మాల్ క్యాప్ కంటే ముందు మిడ్ క్యాప్ ఇచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో గ్రోత్ అనేది తొందరగా వస్తుంది కాబట్టి. సో స్మాల్ క్యాప్ టైం తీసుకున్నా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మామూలుగా నాకు రిస్క్ వద్దు, ఎక్కువ రిస్క్ వద్దు, బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కొంచెం అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ లో పెట్టుకోవాలి. లేదు నాకు మంచి గ్రోత్ కావాలి, మల్టీఫోల్డ్ కావాలి, వెల్త్ అనేది మల్టీఫోల్డ్ వెల్త్ కావాలి అనుకున్నప్పుడు మిడ్ ఈస్ ద బెస్ట్. ఆల్వేస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈస్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే సార్, చాలా మందిలో ఇప్పుడు మార్కెట్ చూస్తేనేమో పడిపోతుంది, ఇప్పుడు అమౌంట్ పూర్తిగా పోతుందా, లేకపోతే వస్తే నష్టం ఎంత శాతం వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు. దీని మీద అంటే ఇప్పుడు కోవిడ్ లో 40% పడింది. మన ₹1,00,00,000 పెడితే 40 లక్షలు పోయింది, 60 లక్షలు. ఇది యాక్చువల్ గా బుక్ లాస్, ఇట్స్ నాట్ ఒరిజినల్ లాస్. మనం అది మన షేర్లు కొన్నాం, ₹1,00,00,000 పెట్టాం, కోవిడ్ లో అనుకోండి 40% పోయింది అంటే 60 లక్షలు ఉన్నాయి అంటే 40 లక్షలు పోయినట్ట కాదు కదా. ఇట్స్ బుక్ లాస్. యూ హ్యావ్ టు వెయిట్. మళ్ళీ మంచి తరుణం కోసం, అవకాశం కోసం వెయిట్ చేయాలి. మన దగ్గర మళ్ళీ డబ్బులు ఉంటే మళ్ళీ యావరేజ్ చేసుకుంటాం. మోర్ 15 to 20% అబౌవ్ ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు. అదే 1% 2% ఉంటే చేసుకోవాల్సిన పని లేదు. ఎక్కువ మీన్ యావరేజ్ అవ్వాలంటే 20% అబౌవ్ ఉన్నప్పుడు చేస్తే మనకి మంచిది. ఇప్పుడు స్మాల్ క్యాప్ చూడండి 60% 70% కొట్టేశారు. అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఈ ఫియర్ తో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. లేకపోతే కొంతమంది ఏమంటారు 100 లో కొన్నారు, ఇప్పుడు 70 ఉంది, 70 నుంచి ఇంకా మార్కెట్ ఇంకా మళ్ళీ కొత్త ట్రంప్ మిస్టర్ టరీఫ్ డాన్స్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి, సో ఇంకా మళ్ళీ కొత్త రావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అనుకున్నాం కదా ఫ్రాన్స్ లో 200% వైన్స్ మీద అని, అట్లానే ఇంకా కొత్తవి తేవచ్చు. ఆయన తెచ్చినప్పుడు పడుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, 70లో ఉన్నా పడుతుంది కాబట్టి అమ్మేసి మనకి ఒక 30 40 20 వచ్చినప్పుడు కొనుక్కుందాం ఉద్దేశం ఉంటది కదా. ఒక 10 రూపీస్ వస్తాయి తీసుకుందాం మళ్ళీ అని ఆ ఇదిలో కూడా కొంతమంది ఉంటారు. సో నిన్న ఒక పడటానికి కారణం ఏంటంటే ఎక్స్పైరీ కూడా ఉంది నిన్న. సో నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఇది ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ది మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా షార్ట్స్ లో ఉండొచ్చు. అంటే షార్ట్స్ పెరుగుతున్నాయి బాగా. మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఆ షార్ట్స్ అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి లాస్ట్ February 1st బడ్జెట్ కూడా వస్తుంది. ఆ బడ్జెట్ ముందు కొంచెం 3 రోజులు పెరిగే ఛాన్సులు ఉంటాయి. అట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఎక్కువ మందిలో ఉన్న డౌట్ కూడా ఇదే సార్. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో February 1st ఈ టైంలో ఇలా పడిపోవడం ఏంటి, ఒకవేళ పెరుగుతుందా లేకపోతే మళ్ళీ ఇంకా తగ్గుతుందా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది ఇప్పుడు. సో ఓన్లీ క్రయింగ్ బేబీ విల్ గెట్ ఎ చాక్లెట్, రైట్? ఇప్పుడు మార్కెట్ ఇబ్బంది పడుతుంటేనే గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఆ బూస్ట్ ఏమి ఇవ్వాలి అనేది ఆలోచిస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సా, ఎస్టీటీనా, సమ్ అదర్ ఇన్వెస్టర్స్ బూస్టా, ఎఫ్ఐఎస్ కి వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, ఇలాంటివన్నీ వస్తాయి. అదే మామూలుగా ఉంటే ఇవ్వరు కదా, ఇబ్బందులు పడుతుంటే ఇస్తారు. కాబట్టి నేను అనుకోవడం ఈ February 1st దాకా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవ్వచ్చు. కాకపోతే ఈ షార్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి లాస్ట్ 3 days లో షార్ట్ కవరింగ్ ఉంటుంది, అది పెరిగినట్టు కాదు. సో డెఫినెట్ గా ఇట్లా ఉన్నప్పుడే ఇస్తారు అనేది కొంచెం ఉంది. కాబట్టి ఎక్కువ ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళు కన్సిస్టెంట్ గా ఇంకా కంటిన్యూగా అమ్ముతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. బడ్జెట్ ఇస్ ఎ ట్రిగర్ పాయింట్. బడ్జెట్ లో గనక ఇన్వెస్టర్స్ ని వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు తగ్గుతుందని ఫీలింగ్స్ అవన్నీ కనుక వాళ్ళు తీసుకుంటే బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాస్ట్ ఇయర్ పెంచారు, పెంచిన దాని మీద మళ్ళీ పెంచారు. సో 12.5 25% ఉన్నాయి.
సో అవి తగ్గిస్తారా, లేకపోతే ఐటీకి వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కలిపి ఐటీ ఒకే దాంట్లో ఉండేటట్టు అక్కడ పర్సంటేజ్ ఏదో కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి, వైఫ్ తరఫున కట్టాల్సిన పని లేదు, హస్బెండ్ తరఫున ఇద్దరు కలిపి దాంట్లో ఇచ్చేయచ్చని, అక్కడ ట్యాక్స్ తగ్గుతుంది. అట్లా ఏదైనా కొత్త చేస్తారా? సో ఏం చేస్తారని ఈసారి మటుకు 100% బూస్ట్ ఇవ్వాలి. సపోజ్ ఇవ్వలేదు అనుకోండి, మార్కెట్ ఇంకా కొంచెం తగ్గే అవకాశాలే ఉన్నాయి. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ పడిపోతుంది. ఈ షేర్ల మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? అంటే తగ్గుతుందండి, ఇట్లా 80% ఆ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అనేది ఈ డాలర్ ఇవన్నీ చూస్తే ట్రేడ్సే కదా, గ్లోబల్ ట్రేడ్స్ కోసమే ఇది. మనకి ఇది కాదు కాబట్టి, లోకల్ ఇది కాబట్టి మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వాటి మీద ఎఫెక్ట్ పడతాయి. సో మనకి 91 ఉన్నప్పుడు మనకి చీప్ గా వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి మనకి అమౌంట్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది. సో అట్లా మా ట్రేడ్ అంటే ఏ కంట్రీతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండాలి. సో ఎక్కువ మనకి ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు కూడా ఎందుకు వచ్చినాయి? $50 బిలియన్ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళని, అంటే వస్తువులు మన దగ్గర కొనుక్కొని మన దగ్గర తీసుకొని ట్యాక్స్లు వేసి ఆ బ్యాలెన్స్ చేస్తున్నాడు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ ఏదైనా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటున్నాడు ఆయన, ప్రెజర్ చేస్తాడు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏంటి? వాళ్ళ గవర్నమెంట్ డిస్కౌంట్స్ విపరీతంగా ఉంటాయి. అంటే మనం 10 రూపాయలు అమ్మేది వాళ్ళు రూపాయికి అమ్ముతారు, అంత డిస్కౌంట్స్ ఉంటాయి. అది తీసుకొచ్చి ఇండియాలో పెడితే మరి ఇండియా ఫార్మర్స్ దెబ్బతింటారు కదా. మనం వచ్చింది అగ్రికల్చర్ మీద ఆధారపడ్డాం, మెయిన్ సర్వీసెస్ మీద, అగ్రికల్చర్ మీద. మన ఫార్మర్స్ అంతా దెబ్బతింటే మన పరిస్థితి ఏంటి? రేపు తింటానికి తిండి గంజలు కూడా ఉండవు. సో మెయిన్ అది మన ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న స్టాండర్డ్స్ ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. దానికి మనం నిజంగా సపోర్ట్ చేయాలి. సో ఆయన తీసుకునేది కరెక్ట్. ఇన్స్టెంట్ గా మనం ఇబ్బంది పడుతున్నాం ట్యాక్స్ వల్ల, 500% ట్యాక్స్ అని. కానీ లాంగ్ టర్మ్ లో మనం స్ట్రాంగ్ గానే ఉంటాం. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నిన్న వచ్చిన మన వీళ్ళు కూడా అబుదాబి యుఏఈ నుంచి ప్రెసిడెంట్ కూడా వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్, ప్రయర్ అపాయింట్మెంట్ నిన్న మోడీని కలిశారు, వాళ్ళ క్రూ మొత్తం. సో ఎందుకు కలిసారు? FTA అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే 0 ట్యాక్స్. సో అలాంటి ట్యాక్స్ వచ్చినాయి అనుకోండి, రేపు యుఎస్ తో మనకేంటి పని? వేరే కంట్రీస్ తో FTA అగ్రిమెంట్ అయింది అనుకోండి, మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ కంట్రీస్ వేరే కంట్రీస్ తో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అసలు భయమే లేదు. సో కాకపోతే ఇమీడియట్ కావాలి కాబట్టి, సో పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ అనేది సపోర్ట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆయన బయట కంట్రీస్ కాదు, ఆయన పక్కనున్న ఆయన దగ్గర పెట్టుకున్న యూరోపియన్ కంట్రీస్ కి ఎన్నాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళనే బయటికి పోమంటున్నాడు కదా ఆయన. మరి ఇంకా మన అలాంటప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉంటది? డాలర్ అనేది డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. కాబట్టి బ్రిక్స్ అనేది పెరిగితే ఆయనకి వెన్నుపూసలో వణుకొస్తుంది, పెరుగుతుంది. ఫ్యూచర్ లో కొత్త కరెన్సీ వస్తుంది. కొత్త కరెన్సీ వచ్చినప్పుడు డాలర్ ట్రేడ్ కన్వర్స్ లో ట్యాక్స్ కట్టినప్పుడు వాళ్ళకి $10 బిలియన్ ఏబో మిగులుతాయి ప్రతి ఇయర్. సో ఆ ఇది తగ్గిపోతుంది. సో బ్రిక్స్ చూస్తే ఆయన వెన్నుపూసలో వెనుకొస్తుంది. అది మెయిన్ కారణం. అసలు ట్రేడ్ టారిఫ్ ఇది ప్లస్ ఇప్పుడు పూర్తిగా మినరల్స్ అనేవి 71%, 75% చైనా కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ గానీ ప్లస్ వెనిజులా గానీ అక్కడ మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ ఆక్యుపై చేసుకోవడానికి కూడా ఇంకొక ప్లాన్. సో చేసుకుంటే ఫ్యూచర్ లో చైనా మీద ఆధారపడకుండా వాళ్ళు ఓన్ గా చేసుకోవాలి. భయభ్రాంతులు చేసి ఆయన చెప్పిన చేస్తున్నాడు. అది ఎంతవరకు? ఒక ప్రెసిడెంట్ వచ్చి ఇంకో ప్రెసిడెంట్ అరెస్ట్ చేయడం అంటే అసలు ఎక్కడుందండి అది? అది ఈయన చేసే అన్ని కూడా ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. వాస్తవాలు అయితే కాదు, ఏదో ఆయన ఊహల్లో కలలు అంటున్నారు తప్ప, అంతేనంటారా? అంటే పవర్ ఉంది, నాకు పవర్ ఉంది, నేనే మోనార్కుని, నా మాట వినాలి, అంతే కదా. అంటే ఎప్పటిదాకా వింటారు? ఒక రేంజ్ వరకు వింటారు. కోర్టు, వాళ్ళ కోర్టే ఎనీ టైం, ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ట్రేడ్ టారిఫ్ల మీద డిసిషన్ ఉంది. అది ఎప్పుడైనా బయటకు రావచ్చు. వచ్చినప్పుడు ఫర్ ఉంది అనుకోండి, ట్రంప్ కు ఫర్ ఉందంటే నేను 5,000 ట్యాక్స్ అంటాడు ఆయన. అది ఎగనెస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మన ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది, కొంచెం మెటల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. అప్పుడు దాకా ఆయన కొంచెం ఆ జోరు తగ్గేదాకా మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి, ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఓకే, మన్యం కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు డబ్బును బ్యాంక్ లో ఉంచుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే ఈ షేర్లు కొనుక్కోవడం బెటర్ అంటారా? ఇదో కన్ఫ్యూజన్ కూడా ఉంది జనంలో, ఏం చెప్తారు దీని మీద? ఇంతకు ముందు నేను చెప్పిన, మన మిత్రుడు ప్రభు గారు చెప్పినా గానీ, ఒక అనిశ్చితి ఉన్నప్పుడు బ్యాంకుల్లో ఉంచుకోవడం బెటర్. అయితే బ్యాంకులు కూడా వాటి పరిస్థితి కూడా బాగలేనప్పుడు ఇంట్రెస్ట్ ని
తగ్గిస్తాయి. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి జపాన్ ఉందనుకోండి. ఉమ్, జపాన్ లో మనం డబ్బులు పెట్టుకుంటే జపాన్ వాడు మనకివ్వడు. ఉమ్, మనం డబ్బులు పెట్టుకున్నందుకు జపాన్ వాడికే మనం ఎదురు ఇవ్వాలి. ఉమ్, అటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ప్రపంచం. ఉమ్, ఎందుకు అంటే జపాన్ దగ్గర విపరీతమైనటువంటి నిధులు, అమెరికన్ డాలర్స్ పెద్ద ఎత్తున పోగుబడి ఉన్నాయి ఓవర్ ఏ పీరియడ్. ఓకే. ఉమ్, అందుకని వాడికి బ్యాంకుల్లో డిపాజిట్లు అవసరం లేదు, మీ డబ్బులు మేము కాపాడాలంటే మీరు మాకు కొత్త వడ్డీ, ఎదురొడ్డీ ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, కానీ భారత్ లాంటి చోట లేదా మరొక దేశంలో కూడా అటువంటి పరిస్థితి లేదు. అందుకని బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తూ ఉంది కదా, మనం గతంతో పోల్చినప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా డిపాజిట్ల మీద కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. ఉమ్, అందుకని అది కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థను బట్టే ఉంటది బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అమెరికాలో అయినా కానివ్వండి, భారత్లో అయినా కానివ్వండి, మొత్తం మీద ఉంటది. దాన్ని బట్టి అసలు పోయేదానికంటే ఎంతో కొంత మన కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకి ఒక గ్యారంటీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మన దేశంలో ఉన్నాయి కనుక ఒక గ్యారంటీ. అదే ప్రైవేట్ రంగ బ్యాంకులు అనుకోండి, 2008లో వచ్చినటువంటి సంక్షోభంలో అమెరికాలో లేదా ఐరోపా దేశాల్లో అనేక ప్రైవేట్ బ్యాంకులు కూలిపోయినాయి కదా. అందుకని మన దేశంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది కనుక ఒక హామీ. అందుకని నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ అనిశ్చితి తొలగేంత వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమే మంచిది అనేది చెప్తారు. ఓకే. అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ విధంగానే ఈ మార్కెట్లు అనేవి పడిపోవడం జరిగిందా, లేకపోతే అలా ఒకవేళ పడిపోవడం జరిగినా కూడా ఎన్ని నెలల్లో మళ్ళీ ఇట్లా పెరగడం జరిగిందంటారు గతంతో పోల్చుకుంటే? అది ఎక్కడ మనం ఆ ట్రెండ్ని మనం చేస్తే దిగజారుతూనే ఉన్నది తప్ప వెంటనే కోలుకోవడం అనేటువంటిది ఎక్కువ సమయం తీసుకుంటా ఉంది. నాకంటే నిజంగా అంటే నేను ఆ ఫీల్డ్ లో అబ్జర్వ్ చేస్తాను తప్ప రోజువారీ పనిచేసేటువంటి ప్రభు గారు దాని గురించి చెప్పాలి. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మొత్తం ట్రెండ్ చూస్తే దిగజారుతా ఉంది తప్ప మెరుగుపడేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి అనేది మాత్రం నేను చెప్పగలను. ఓకే ప్రభు గారు, ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ మీరే చెప్పాలని చెప్తున్నారు, మీరేం చెప్తారు దీని మీద? ఇప్పుడు 2001లో నిఫ్టీ ఎంత ఉందండి? 1000 ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి? 25,000 ఉంది. సో ఆ 2001లో మనం ₹1,00,00,000 పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, నిఫ్టీ 50లోనే పెట్టాం, వేరేది కాదు. అంటే ఇప్పుడు ఎంత తగ్గినా కోవిడ్ లో 40%, అంతకు ముందు సబ్ ప్రైమ్ 2008 క్రైసిస్ లో అప్పుడు 18%, 20% పడినా, ఇన్ని పడ్డా బ్రాడర్ మార్కెట్ అంటే లాంగ్ టైం పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి నష్టం ఉండదు. ఎందుకంటే సార్ ని కొంచెం నేను 25% ఇచ్చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు బ్యాంకులు అనుకున్నాం, బ్యాంకులు సేఫ్ కాదు కదా నేను అన్నట్టు. మరి ఎన్ని బ్యాంకులు పెట్టుకున్నావు అన్ని ఏమైపోయాయండి. ఇప్పుడు చిన్న బ్యాంకులు ఏదైనా SBI లో చిన్న స్కామ్ జరిగింది, అది ఏమన్నా మనకి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా? చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే క్యాష్ అనేది ఇమ్మీడియట్ క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ అనేది ఇప్పుడు వాడుకోవచ్చు, డబ్బులు వాడుకోవచ్చు కాబట్టి ఆపత్కాలం అవుతుంది. అదే ఇది సేఫ్ హెవెన్. ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఈక్విటీ ఇబ్బంది పడుతుంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ మీద అంత పెరగడానికి కారణం కూడా అదే. మెటల్స్ మీద పెరగడానికి కూడా నథింగ్ బట్ క్యాష్ అనే ఉద్దేశం. సో అందుకని కొంచెం ఇది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎసెట్ క్లాస్ అన్నప్పుడు డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మొత్తం తీసుకెళ్లి నేను రియల్ ఎస్టేట్ పెడతాను, లేదా మొత్తం తీసుకెళ్లి ఈక్విటీలో పెడతాను, లేదా మొత్తం తీసుకెళ్లి మన బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటానంటే కరెక్ట్ కాదుగా. డిఫరెంట్ బ్యాంక్స్ లో పెట్టుకుంటే ఎక్కడ ఎసెట్ క్లాస్ లో ఏ ఎసెట్ క్లాస్ ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ఆ ఎసెట్ క్లాస్ లో ఇన్స్టెంట్ గా హెడ్జింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, గోల్డ్, మెటల్స్ పెరుగుతున్నాయి, కమోడిటీస్ పెరుగుతున్నప్పుడు ఇది పొజిషన్ తీసుకుని దాని ప్రకారంగా ఇక్కడైతే లాస్ ఉందో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి హెడ్జ్ చేస్తారు. హెడ్జ్ చేసినప్పుడు అక్కడ మనకు వచ్చే ప్రాఫిట్ ఇక్కడ లాస్ కాంపెన్సేట్ అవుతుంది. అట్లా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయండి. ఎందుకంటే మార్కెట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. షార్ట్ టర్మ్ అంటే మనం అనుకున్న ట్రెండ్, మనం అనుకున్న టైం తీసినప్పుడు ఆ టైంలో మార్కెట్ పడ్డప్పుడు టెన్షన్ వస్తుంది. ఈ సంవత్సరం చూస్తే ఎవరికైనా FD బాగా 6% వచ్చేది, ఇక్కడ ఏం రాలేదు అనిపిస్తుంది. మెయిన్ అది. ఎందుకంటే ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లో ఉంటాయి. కానీ ఒక 2 to 3 years టైం ఇచ్చి చూడండి, తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎలా ఉంటాయో రిటర్న్స్ అనేది విపరీతంగా ఉంటాయి. రిటర్న్స్ ఎక్కడికి పోవు, కాకపోతే ఇన్స్టెంట్ గా దాంట్లోంచి మనం బయటకు వస్తాం. కానీ కంపెనీ వాల్యూస్ ఎక్కడ పోవు కదా, కంపెనీ వాల్యూస్ ఉంటాయి కానీ ప్రైసెస్ విల్ డిఫర్.
ఆ డిఫర్ అయినప్పుడు మనం వీ హ్యావ్ టు బై అండ్ బై చేసుకొని హోల్డ్ చేసుకోవాలి. అంటే నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉండాలి. డిసిప్లిన్ ఏదో ఒకటి తక్కువైనా ఇబ్బంది పడతాం. సో డిసిప్లిన్ నుండి టైం ఇచ్చామనుకోండి, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. నేను 10 లక్షలు పెట్టా, ఈ సంవత్సరం నాకు ఇంత కావాలంటే రాదు, 100% రాదు. అదే మీరు ఈ 10 లక్షలతో నాకేం పని లేదు, బ్యాంక్ లో పెట్టుకుంటే 6%, 7% పెద్ద ఇంట్రెస్ట్ కాదు, మార్కెట్ లో 20 to 30% ఈజీగా వస్తుంది మినిమం. మాక్సిమం ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిసిషన్ వేర్ యూ ఎగ్జిట్ అండ్ వేర్ యూ ఎంటర్, దాన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్ గా రిటర్న్స్ అనేది 20% వచ్చినా మీకు ఇన్ఫ్లేషన్ 7% తీసేయండి, 6-7%, 12 to 15% అనేది గుడ్ రిటర్న్స్ కదా. సో ఎక్కడ 20% అబో. ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. ఇప్పుడు సార్ అనేది నేను ఏకీపించిన కొంత 25% ఎందుకన్నానంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ తీసుకోండి, మార్కెట్ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతున్నప్పుడు సిప్ లో కనుక స్టార్ట్ చేస్తే లోవర్ లోస్ లో వస్తాయి కదా. ఈ నెల 100 రూపాయలకు కొన్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ పడింది 70కి వచ్చింది, మళ్ళీ తర్వాత 60కి వచ్చింది. అంటే యు ఆర్ బయింగ్ ఎట్ లోవర్ లోస్, అంటే ఎన్ఏవి అనేది తక్కువలో వస్తుంది. మళ్ళీ ఎక్కడో చాట ఏదో ఒక సంవత్సరం యూటర్న్ తీసుకుంటుంది కదా, అప్పుడు హయ్యర్ హైస్ లో కొంటాం. అంటే లాంగ్ రన్స్ లో ఎస్ఐపి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్. ఎందుకంటే బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదివరకు 12 to 17% వచ్చేదండి మామూలు మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చూడండి కొన్ని ఫండ్స్ 20 to 30% వస్తున్నాయి. మోతీలాల్ ఫండ్ తీసుకోండి, మిడ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 5 years రికార్డు చూడండి 35% ఉంది. మరి ఏ ఫండ్లు ఇచ్చిన ఇట్లా? సో 35% అంటే అసలు మామూలు ఇంత రిటర్న్స్ అంటే హెవీ రిటర్న్స్ కదా. సో 5 ఏళ్ళకి ఇంతకు రాకపోయినా మనకి 20% వచ్చినా చాలు కదా. 20% రిటర్న్స్ వచ్చినా మంచిగా వచ్చినట్టే కదా. అంటే టైం ఇస్తే గనక ప్లాన్ ఉంటుంది. అంటే మీకు ఒక ప్లాన్ సూట్ అయితే ఇంకొకరికి ఇంకో ప్లాన్ సూట్ కాదు. అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమే ఇబ్బందులో మనం ఏమే ఇబ్బంది పడుతున్నామో మొత్తం చెప్పాలి. అలా అనలిస్ట్ వచ్చినప్పుడు మీ టార్గెట్స్ అండ్ గోల్స్ మొత్తం వివరిస్తే దాని అనుగుణంగా ఏ ప్లాన్ సూట్ అవుతుందో దాని ప్రకారం చూస్తాం. లేకపోతే ఇప్పుడు అక్కడికి రాని డబ్బులు ఎంత ఉన్నా వేస్ట్ కదండి. కోవిడ్ లో చూసాం, కోట్లు ఉన్నాయి. బెడ్ దొరక్క హాస్పిటల్ సెల్లార్లో ఎంత మంది. సో అది మైండ్ సెట్ మార్చింది ప్రతి ఒక్కళ్ళే. అందుకనే ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఎస్ఐపి చూడండి, ఇదివరకు ఒక 2,000 చేయాలంటే గగనం అయిపోయేది మార్కెటింగ్ వాళ్ళకి. మార్కెట్ నిజంగా ఒక నిద్రపోతుంది అనుకోవచ్చు హ్యాపీగా. ఐఎమ్ సారీ, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే జోన్ వైజ్ చేశారు, ఆన్లైన్ వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్ఐపి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ఐపి చేస్తారు. 32,000 crores మంత్లీ వస్తున్నాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో 8 to 10% క్యాష్ ఉంటుంది. మార్కెట్ ఇస్తారా? ఇవాళ అదే పరిస్థితి అయింది. మైనస్ నుంచి 1000 points నుంచి పెరిగిందంటే మరి ఎందుకు పెరుగుతాయి? సో ఇట్లా బయింగ్, వాల్యూ బయింగ్ అంటారు అది. సరే, ఇప్పుడు ఎస్ఐపి గురించి మీరు ఎట్లాగో మాట్లాడారు కాబట్టి చాలా మందిలో ఉన్న ఇంకోటి ఏంటంటే, ఇది ఎస్ఐపీలకు సంబంధించి కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా అనే సందిగ్ధంలో కూడా చాలా మంది ఉన్నారు. దీనికి క్లారిటీ ఎలా ఇస్తారు? ఎందుకు ఆపుతారండి? రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. when market is rising you are buying at higher highs. When it is coming down you are purchasing at lower lows. అది మంచి అవకాశం. అంటే మనం కొన్న పర్చేసింగ్ రేట్ యావరేజ్ అయ్యి తక్కువ పడుతుంది. తక్కువ పడుతున్నప్పుడు పెరిగింది అనుకోండి, మనకి అసెట్ పెరుగుతున్నప్పుడు, బల్జ్ అవుతున్నప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది కదా. సో నో నీడ్ టు స్టాప్. ఇది అవకాశం, దీన్ని కంటిన్యూ చేయాలి. అవసరం అయితే టాప్ అప్ కూడా చేసుకుంటే మంచిది నా ఉద్దేశం, డౌన్ అవుతున్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన షేర్లు ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నాయంటారా, లేకపోతే వాటికి ఏమైనా అటు ఇటుగా ఏమైనా ఉందంటారా? ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఎక్కడికి పోలేదు. ఇదివరకు ఇన్సూరెన్స్ కి కోవిడ్ కి ముందు, కోవిడ్ తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ తర్వాత వచ్చినాయి. సో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కావాలి అనేది మైండ్ సెట్ లో పడింది. సో అందుకనే ఇన్సూరెన్స్ పెరుగుతున్నాయి. అవేం తక్కువ అంటే, కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ ఆ స్టాక్స్ కొన్న వాళ్ళు కొంచెం భయంతో అమ్మేస్తే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం తగ్గుతాయి, కామన్ అది. నిన్న చూస్తే, నిన్న గానీ ఇవాళ గానీ ఆల్ సెక్టర్స్ డౌన్, ఆల్ స్టాక్స్ డౌన్, అన్ని డౌన్ అయినాయి. సో ఇవాళ మార్నింగ్ కూడా డౌన్ అయినప్పుడు వాల్యూ బయింగ్ వచ్చింది. సో ఇక్కడ చూస్తారు కదా, 1 step ఎక్కడో చోట మార్కెట్ 1 step, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ యూటర్న్ తీసుకుంటది. తీసుకునేది ఎందుకు? ఈ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో క్యాష్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, వాళ్ళు బై చేస్తారు. ఎందుకంటే మొత్తం ఒకసారి పెట్టరు, స్టాగర్డ్ మేనర్ లో పెడతారు. కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉంది అనుకోండి, ఒక 20 కోట్లు రిలీజ్ చేస్తారు, కొంటారు. ఇప్పుడు మార్కెట్ మూవ్మెంట్ వస్తుంది. సో అట్లా వాల్యూ బయింగ్ వచ్చినప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క.
షార్ట్ కవరింగ్ వచ్చిందా మార్కెట్ అంత స్ట్రాంగ్ ఉన్నట్టుగా కాదు, మళ్ళీ పడుతుంది అట్లా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పెరిగాయా తగ్గాయా అనే టాపిక్ రాగానే ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా వెండి బంగారం వైపు వెళ్తుందండి. ఇప్పుడు 1,55,000 వరకు వచ్చినట్టుగా టాక్ ఉంది కదా, ఇప్పుడు దీని మీద ఎందుకు ఇంత హెవీ లేనా, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకేంటి దీని మీద చెప్తారు? అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, జియో కన్సర్న్స్, ఎకనామిక్ ఇది ఉన్నప్పుడు ఈక్విటీ అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి మెటల్స్ మీద ఇచ్చేస్తారు. కమోడిటీస్ మెటల్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మీద చేస్తారు. జనరల్ గా గోల్డ్ ఒక రకంగా ఎందుకు అంత పెరుగుతుందంటే సెంట్రల్ బ్యాంక్స్ దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్. మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అనేది రెపరెపలాడుతుంది అనుకోవచ్చు. ఇంకా అది ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు, రాసి పెట్టుకునేది. ఎందుకంటే ఆయన అప్పుడు మనకి ఆ సంవత్సరంలో 1991 అనుకుంటా, ఆ సంవత్సరంలో ఆయన చేసిన రిఫార్మ్స్ వల్ల మనం బయటపడ్డాం ఆ సంక్షోభం నుంచి. సో ఇది ఇప్పుడు కోవిడ్ లో చూశారు, తర్వాత రష్యా మీద శాంక్షన్స్ చూశారు. రష్యా కాబట్టి బయటకు వచ్చింది. అదే రేపొద్దున ఇండియాకి చేశారనుకోండి, శాంక్షన్స్ ఇండియా మీద వేశారనుకోండి, మనం రాగలమా? ఎమర్జింగ్ మార్కెట్స్ లో పెరుగుతున్నప్పుడు రాగలమా? రష్యా అంటే స్ట్రాంగ్ ఉంది కాబట్టి వచ్చింది, మనకి రాగలమా? చాలా కష్టం ఉంది. ఆ ఆలోచన ప్రతి కంట్రీకి వచ్చింది. అందుకనే డాలర్ రిజర్వ్స్ ఏ కంట్రీకి అయితే ఉన్నాయో ఆ రిజర్వ్స్ అన్ని అమ్మేసుకొని తగ్గిస్తూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. ఇమీడియట్ క్యాష్ కాబట్టి ఏదైనా క్రైసిస్ వస్తే మనం బయటపడచ్చు అనే ఉద్దేశంతో. అంటే వాళ్ళు ఇప్పట్లో అమ్మే ప్రసక్తి లేదు, ప్రాఫిట్ బుకింగ్ లేదు, అంటే ఎక్రూయింగ్ స్టేజ్ లోనే ఉంటారు కాబట్టి గోల్డ్ ఇంకా ఏదైనా పొలిటికల్ టెన్షన్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు, ఎకనామిక్ ఇది ఉన్నప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2 లక్షల వరకు రాదా అంటే వస్తుందని చెప్పలేం, రాదని చెప్పలేం. ఎందుకంటే ఈయన డాన్సులు కనుక ఇంకొంచెం పెరిగితే వస్తుంది. మరి ఆయన ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఏదైనా రీప్లేస్మెంట్ కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగింది అనుకోండి, దాని డెఫినెట్ గా అప్పుడు ఈక్విటీ కొంచెం పెరిగేటప్పుడు అవి కొంచెం తగ్గే ఛాన్స్. అంటే గోల్డ్ అందుకని నేను ఇంత రేట్ ఉన్నప్పుడు అవసరార్థమే కొనుక్కోండి. ఇమీడియట్ ఉంటే పెళ్లి ఉంది, నెక్స్ట్ మంత్ కమింగ్ ముహూర్తాలు పెళ్లి ఉంది అనుకోండి, మీరు 2.5 లక్షలు ఉన్నా మీరు కొంటారు. ఫస్ట్ లేడీసే కొంటారు, అవునా కదా? అవునవును. ఫస్ట్ మీరు చూసేది గోల్డే కదా. గోల్డ్ చూసిన తర్వాత మిగతా బట్టలు కానీ మిగతా వాటికి వెళ్తారు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అనేది ఫస్ట్ యాంగిల్ అదే వస్తుంది. ప్రీషియస్ మెటల్స్ ద లేడీస్, రైట్? సో అందుకని ఆ రిటైల్ పర్సంటేజ్ ఇప్పుడు షాపులు చూడండి, రీప్లేస్మెంట్ గా ఉన్నారు. ఫ్రెష్ బయింగ్ తగ్గింది. ఇంత రేట్లు 15,000 గ్రామ్ అంటే కష్టం కదా. సో ఇంత బయింగ్, ఫ్రెష్ బయింగ్ తగ్గింది, రీప్లేస్మెంట్ కి ఎక్కువ మంది ఉన్నారు. అంటే పాత గోల్డ్ ఇచ్చేసి కొత్త ఆర్నమెంట్స్, లేటెస్ట్ ఆర్నమెంట్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయడానికి మెయిన్ అదొక కారణం. మీరు షాప్ లో వాళ్ళు ఎవరినైనా అడగండి, గోల్డ్ ఫ్రెష్ బయింగ్ తగ్గిందా అంటే తగ్గింది, సిల్వర్ ఫ్రెష్ బయింగ్ పెరిగిందా అంటే పెరిగింది. ఎందుకంటే గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా 15,000 పెట్టి కొంటారు ఎవరన్నా. ఒక 5 గ్రాములు 10 గ్రాములు ఇవ్వాలంటే మరి చాలా కష్టం కదా. అందుకని ఏం చేస్తారు, సిల్వర్ ఐటమ్స్ కొంటున్నారు. సో అది సిల్వర్ కి అదొకటి. ప్లస్ సిల్వర్ కి ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ అని, ఎట్లా గ్రీన్ ఎనర్జీ గానీ, ఎలక్ట్రికల్ గానీ, సో మనకి ఫార్మా గానీ, టెక్నాలజీ గానీ, అంటే వేరెవర్ అన్ని సెక్టార్స్ లో సిల్వర్ యూసేజ్ అనేది కన్స్ట్రక్టివ్ గా పెరుగుతోంది. అంటే యాక్చువల్ గా సిల్వర్ డైరెక్ట్ గా మైనింగ్ లేదండి, ఇట్స్ బై ప్రొడక్ట్. మీరు గోల్డ్ గానీ, జింక్ గానీ, అల్యూమినియం ఇలా చేసినప్పుడు సిల్వర్ కొంత పర్సెంటేజ్ వస్తుంది. అందుకని ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంటే రేట్ పెరుగుతుంది జనరల్ గా. సో ఇప్పుడు ఈ జియో పొలిటికల్ జియో టెన్షన్స్ అనేది యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ లాగా కొంచెం మూమెంట్ ఎక్కువ వచ్చింది. 3.5 లక్షలకి ఎప్పుడు వస్తుంది 2026 లో అనుకున్నాం, లాస్ట్ 4 months బ్యాక్. 2020 డిసెంబర్ కి వస్తుందంటే నెల కూడా పట్టలేదు. లాస్ట్ వారం 10 రోజుల్లోనే చేసింది. అంటే ఈ టెన్షన్స్ ఉన్నంత సేపు పెరుగుతాయి. ఆల్ రోడ్స్ నౌ ఆర్ లీడింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. ఎక్కడ దాకా? ఆయన డాన్సులు ఆగేదాకా. అంతే, 100% అంతేనండి. ఎందుకంటే కోర్టు ఆపాలి, యుఎస్ కోర్టు ఆపాలి. మరి ఎందుకు మరి 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు, అది చెప్పాలి. ఎనీ టైమ్ ఇట్ మే కమ్, ఎప్పుడోసారి రావచ్చు. అది ఎప్పుడు వస్తుందని చెప్పలేము. సో దానికోసం వెయిట్ చేస్తాం. మన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరగాలి. మెయిన్ దీని అన్నిటి కారణం రష్యా యుక్రెయిన్ వార్ ఆగితే మనం ఆయిల్ కొనుక్కోవచ్చు. మనం ఆయిల్ కొనుక్కుంటే ఆయనకి ఇబ్బంది లేదు. వారు పెరుగుతుంది కాబట్టి ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు.
అవును అంటే మెయిన్ మిగతాది కూడా ఉన్నాయండి. మినరల్స్ మీద చూపబడిన దానికి ప్లస్ ఎవరైతే ఆయిల్ కంట్రీస్ వీక్ ఉన్నాయో వాళ్ళకి ఎవరికైతే న్యూక్లియర్ లేదో ఆ కంట్రీస్ మీద అటాక్ చేస్తాడు ఆయన. అవునవును. సో వెనిజులా కూడా అంతే కదా, మరి మినరల్స్ ఉన్నాయి అక్కడ, ఆయిల్ ఉంది, సో ఆయిల్ చేసుకోవచ్చు. ఒకప్పుడు 2019 ఎగ్జిమ్ మొబైల్ యుఎస్ కంపెనీ వెనిజులాలో ఉంటే తరిమి కొట్టాడు ఆయన. ఆ కోపం ఉంది ఆయనకి, ఆ కోపం ఇప్పుడు తీసుకుంటాడు ఆయన. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బంగారం మీద పెట్టుబడులు పెట్టి కొనాలనుకునే వాళ్ళు ఈ బంగారం గోల్డ్ బిస్కెట్స్ కొనడం బెటరా లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్లు కొనడం మంచిది అంటారా? వద్దండి, గోల్డ్ బిస్కెట్స్ వద్దు. గోల్డ్ బిస్కెట్ కొందాం. మీరు బిస్కెట్ కొంటారు బానే ఉంది, 2 ఇన్వెస్ట్మెంట్ అనే యాంగిల్లో 2-3 పెట్టుకున్నారు అనుకోండి, గోల్డ్ లోన్ వస్తుందా? గోల్డ్ బిస్కెట్స్ మీద గోల్డ్ లోన్ రాదు యాజ్ పర్ ద న్యూ రూల్స్. అవసరం లేదు, మన పెట్టే ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్, వాడుకోవడానికి తప్ప ఉపయోగం లేదు. మనకి ఎందుకు పెడుతున్నాం గోల్డ్? ఎప్పుడన్నా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అవసరం మనకు ఉపయోగపడుతుందని. ఆ గోల్డ్ బిస్కెట్ పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు గోల్డ్ పెడితే లోన్ రానప్పుడు వేస్ట్ కదండి అది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. గోల్డ్ అవసరార్థం ఎంత అవసరమో అంత ఉపయోగించుకోవడానికే గోల్డ్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ చూడొద్దు అసలే. ఆర్నమెంట్స్ అయితే 1 kg, కాయిన్స్ అయితే 50 కాయిన్స్, అంతకు మించి ఉన్నాయా అవి నిరుపయోగమే, జస్ట్ లాకర్ లో ఉంటాయి. అదే లాకర్ లో ఈ సంవత్సరం 2-3 ఏళ్ళ నుంచి రిటర్న్స్ ఉన్నాయి, కానీ అంత ముందు గోల్డ్ రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? అంత లేవు కదా. సో మళ్ళీ ఇవన్నీ సెట్ అయినప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. విపరీతంగా ఇదివరకులాగా తగ్గదు అన్న కారణానికి సపోర్ట్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్స్ అవి ఇంకా ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి పెద్ద పడకపోవచ్చు. సో అందుకని కొంచెం ఇది రిటైల్ ఎంత పర్సెంటేజ్ చేస్తే ఇంత పెరుగుద్ది, ఆ రిటైల్ ఎంత పర్సెంట్ చేసినా ఇంత పెరిగే ఛాన్స్ ఉందా? అంత పెరగదు. సో సెంట్రల్ బ్యాంక్స్ మెయిన్ కారణం. సో అది దానికి అనుగుణంగా పివి నరసింహరావు, మన పివి నరసింహరావు గారిని పేరు రెపరెపలు ఆడుతుంది అనుకోవచ్చు. ఇంకా కన్సిస్టెంట్ ఒక 50 ఏళ్ళు వేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ వెండి రెండు కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా, వెండి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? ఎవరిని? నన్నేనా? మిమ్మల్ని సార్, మీరు చెప్పండి. అంటే గోల్డ్ ఇప్పుడు రేషియో చూడండి, గోల్డ్ సిల్వర్ రేషియో వచ్చేసి 59 ఉంది, ఇదివరకు 80 ఉంది. అంటే ద సిల్వర్, ద వైట్ మెటల్ ఇస్ డామినేటింగ్ ద ఎల్లో మెటల్ కొంచెం స్లో అయింది, వైట్ మెటల్ ఇస్ మూవింగ్. అండ్ వన్ మోర్ హీరో ఇస్ దేర్, అన్సంగ్ హీరో, కాపర్ ఆల్సో గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఫ్యూచర్ లో ఇప్పుడు డేటా సెంటర్స్ కానీ ఇప్పుడు కొన్ని మంచి కంపెనీలు పెద్ద ఎంఎన్సీలు వచ్చినప్పుడు కాపర్ వైర్స్ కావాలి, ప్యూర్ కాపర్ వైర్స్. కాపర్ పర్సంటేజ్ కూడా ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా పెరుగుతుంది. సో దాని అనుగుణంగా కూడా డిమాండ్ పెరుగుతుంది. సో కాపర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఆల్ మెటల్స్, అందుకే నేను అన్నా ఆల్ మెటల్స్, ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ అనుకోవచ్చు ఒక రకంగా. అందుకని మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సిల్వర్, మెటల్స్, కాపరు, జింక్, అల్యూమినియం ఇట్లా అన్నిట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ కొంత డైవర్సిఫైడ్ చేసుకుంటే మంచిది, ఒకే దాంట్లో పెట్టకుండా. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన్యం కోటేశ్వరరావు గారు, మీకు కూడా ధన్యవాదాలు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.